హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం చీజ్తో మ్యాగీ చేసుకోబోతున్నాం. సారీ మన దగ్గర ఇప్పి ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి చీజ్తో ఇప్పి వండుకొని తినబోతున్నాం. నేను మా కత్తి సీన్ కూడా మా భీమ కూడా అయితే ఈరోజు పెంట చేయబోతున్నాం. ఆ పెంట ఎలా వచ్చిందో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో ఎవరు లేరనమాట. మా అమ్మ వాళ్ళందరూ తోటలోకి వెళ్ళిపోయారు. అందుకనే ఈ పెంట చేద్దాం డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అలాగో టైం ఎంత అయిందంటే దాదాపు 4 అంత అయింది, 5 అయిపోయింది. మధ్యాహ్నం తినలేదు, అందుకని ఈ పెంట చేసుకుంటాను. మా అమ్మ వాళ్ళు అయితే ఫ్రిడ్జ్ లో గుడ్లు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. వాటన్నిటిని ఖతం చేసి పారేద్దాం అంటే నేను కూడా రేపు తోటలోకి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు ఉన్నాను కాబట్టి మొత్తం అన్ని ఖతం చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సరే మరి ఇంకా లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేద్దాం. ఫ్రిడ్జ్ లో ఏమీ లేవు, మొత్తం అన్ని ఖాళీ చేశారు. అసలు మేము ఇప్పుడు మ్యాగీ వండడానికి రీజన్ ఏంటంటే ఈ చీజ్ అనమాట. మొన్న మేము క్రిస్పీ చికెన్ చేసుకోవడానికి తెచ్చాం కదా, అవి మిగిలిపోయి ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక మా కత్తి సీన్ కూడా ఏమో ఈ వేస్ట్ గా పారేయడం ఎందుకు, మ్యాగీ చేసుకుందాం అందులో వేసేద్దాం అంటున్నాడు. అది ఎలా వస్తుందో ఏంటో తెలీదు, చూద్దాం. గ్యాస్ వెలిగించేసి గ్యాస్ పైన వాటర్ పెట్టేసాం మ్యాగీ అందులో వేయడానికి. పదండి మ్యాగీ ప్యాకెట్లు అన్ని చింపేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మా కత్తి సీన్ ఏమో కత్తి పట్టుకొని ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఓకే, క్యారియన్. ఇప్పుడు మా భీమ కూడా నేను కలిసి మ్యాగీ ప్యాకెట్లు చింపేస్తున్నామే. పాములో ఈ మ్యాగీ ప్యాకెట్లు వేసుకుని తిరుగుతున్నాను. ఏం చేస్తాం, మా పరిస్థితి అలా అయిపోయింది. ఈ రోజుతో మా భీమ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట. ఎలా రాసావమ్మా తమ్ముడు? మన సబ్స్క్రైబర్స్ చెప్పు. పేపర్ చింపేయడం కాదు, ఈ ఎగ్జామ్ కాదు, అన్ని ఎగ్జామ్లు ఎలా రాసావు అది చెప్పు. ఒక ఎగ్జామ్ సార్ గట్టి కొట్టేకున్నారు అనమాట. అంటే చూసి రాయనవ్వలేదు, అవను కానీ తక్కువ మార్కులు వస్తాయి. ఫస్ట్ బెంచ్ మనమే. సరే కానీ మీరు అందరూ ఎగ్జామ్స్ బాగా రాసారా? మీరు కూడా కింద కామెంట్ చేయండి. మ్యాగీ చింపేద్దామా? తమ్ముడు మసాలా అందులో వేసి అమ్మా. యూట్యూబ్లో చిన్న వీడియో చూసాం, అందులోనే ఉల్లిపాయలు, టమాటీలు, మిరపకాయలు అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఉంటాయి కదా అనుకున్నాను, కానీ నేను మర్చిపోయాను అనమాట. మా అమ్మలు వెళ్ళిపోయారు కదా, మొత్తం అన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు. కొన్ని గుడ్లు ఇంకా ఉల్లిపాయలు వదిలేశారు అనమాట. గ్యాస్ పొయ్యి కూడా తీసుకెళ్ళలేదు. నేను ఇక్కడ ఉన్నాను కదా వండుకొని తింటానని, కానీ నాకు చూస్తే గ్యాస్ వెలిగించడమే రాదు. ఎప్పుడైనా సరే ఏమైనా చేసుకోవాలనుకోండి వీళ్ళు పిలుస్తానా. భీమ కూడా అయితే వంటల ఎక్స్పర్ట్. మ్యాగీ టేస్ట్ అంతలాగా ఏముండదు, కానీ ఈ మసాలాల టేస్ట్ మాత్రం ఎంత చెప్పినా తక్కువ. బా, మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇది ఏదైనా గుర్తొస్తుందా? వంటలు చేస్తారు కదా ఒక తాతగారు, సేమ్ ఇలాగా. బా మీరు కూడా ఎప్పటికప్పుడు నాకే ఉంటారు కదా, కింద కామెంట్ చేయండి. ఓకే, అన్నీ రెడీ అయిపోయి వాటర్ బాగా మరిగిపోయి ఉంటుంది. వాటర్లో వేసేద్దాం. మామూలుగా మరగలేదు. తేడా తేడా తేడా. మ్యాగీ అలా కలిపమ్మా భీమ తమ్ముడు. ఈలోపు ఇక్కడ మూరీలు ఉన్నాయి, మూరీలు ఆడిస్తాను. టమాటీలు అయ్యి ఉంటే బాగున్నా, ఏదో మిక్సింగ్ చేసుకోవడం లేదు. అలాంటి రా మొత్తం అప్పుడు వచ్చా ఖచ్చితంగా అమ్ముడిగా ఇది ఉడికిపోయింది. ఇంకా బాగా ఉడకరా, జావ అయిపోతున్నా సౌందర్యం జావ అయిపోయినా సరే తినేయడమే. ఇది బెటర్రా. అది సాలదురా. ఎటు సాలదు? దీంట్లో 4 గుడ్లకి సాలదు. పగలగొట్టనా? పగలగొట్టి మామూలుగా ఉండదు. ఇది లేదు, గుడ్డు పాత బాగానే. గుడ్డు పోతే ఇల్లు అంతా కలగాల్సి వస్తుంది. అన్నగుండి అప్పుడే పగల కొట్టకూడదు. రీ కచ్చిలాలండి ఇక వంటలు ఇలా పగలబడి ఇలా వస్తుందిరా.
ఒరే ఉండలు కట్టేస్తుంది అని చెప్తున్నా. ఉండలు కట్టేస్తుంది, ఏదేది ఉండలు కట్టేస్తుందిరా. వాటర్ వేద్దాం కొంచెం. వాటర్ ముందేసి కలిపితే అప్పుడు ఉండలు ఉండయి. అబ్బా గుడ్లు పాలు ఎందుకే గుడ్ల పాలు పడలేదు గుడ్లు పగలు కొట్టడు ఏమన్నా పెద్ద గుడ్డు పోయింది. బొగ్గపోయిందని ఇంకా గుడ్డిపోయిందండి ఇడికి. చూడరా బంగారాజు, ఏది నేను పగలు కొడతాను అలాగే. ఏది ఒకసారి ఈసారి నేను కొడతాను. ఇంకా ఇంకరే లే పగిలిపోయింది, మళ్ళీ పగిలిపోయింది. కొట్టాయి గట్టిగా. చేతిలోని కార్చుకుంటున్నాడు. అయిపోవలసింది. వచ్చి 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 అంత స్టైల్ గా కుట్టిండ్రా. గంట రూపాయలు వేసేద్దాం, నూనెలో మరగబెట్టేద్దాం. రే కళ కింద పడిపోద్రా. మన ఇప్పి నూడిల్స్ బాగా మరిగిపోయింది. దాని వాటర్ అంతా సపరేట్ చేసి నూడిల్స్ సపరేట్ చేసి పారేద్దాం. పెద్ద చిన్న జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. పంపే చూసుకోరా. ఇదేటైంది వేసే నూడిల్స్ అంతా ఈ ప్లేట్లు వేసే. ఇది ఆరబెట్టలేమో బంగారాజా, ఫ్యాన్ దగ్గర ఆరబెట్టం ఏంటి ఒట్టుకెళ్ళి. ఏంటమ్మా బంగారాజు చెప్పాలి, మాట్లాడుకుంటూ ఉంటే అలాగా. అవసరం లేదా? మా భీమ కూడా చెప్పాడంటే ఇంకా అవసరం లేదంటే అవసరం లేదు. నువ్వు ఈ నూడిల్స్ వేసాయి ఇక్కడ అదిరా బంగారాజు. తిప్పు 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 తిప్పు. గరా తిరుగుతుంది ఫ్యాన్. చెప్పండి రా గరిటితో నట్టి ఎట్టును. ఫస్ట్ సారి వచ్చిందే చూసుకో. అటు సైడ్ ఫ్లేమ్ కొంచెం తక్కువగా అవుతుంది అందుకనే. కళ బాగా అట్రా. అందరు మంట తక్కువ అవుతుంది అందుకే కదా 20 రూపాయలు ఎట్లా ఉంది. ఇది బుర్ర లేదు గాయస్, బుర్ర ఉంది కాకపోతే ఆడవాళ్ళలాగా మోకాల దగ్గర ఉంది మైండ్. సరిపోయింది. ఏంటైందిరా? అబ్బా ఉల్లిపులు మాడు వెయ్యిరా. బ్రౌన్ తెలీదు. అలాగే అలా నాకు తెలిసినంత వరకు మ్యాగీ ప్రపంచంలో ఎవడు ఇలా ఉండడేమో. మనం వండుతున్నాం కదా, అది చాలు. మనం మనిషిన ఫ్యూచర్ లో మేము ముగ్గురం కలిసి ఒక రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాం. రెస్టారెంట్ కి ఏం పేరు పెడితే బాగుంటుందో కింద కామెంట్ చేసిండే. బాగుండు 03 బాగా కలపరా. అసలు తీసుకుంది. ఇంకొకటి తీసి కైమలే చేసిరారా బంగారాజు. కాదు అదే అదేం కట్టి అది బాగాలేదురా. చూడండి ఎలా గడి తెచ్చాడు. దప్పడం కట్టి ఇది తీలేదు. చాలుతుందా? రే రే కింద పడిపోగలరా బాబు. బాబోయ్ భీమా నూడిల్స్ పాయింట్. ఇంకా నూడిల్స్ వేసేద్దాం. మన ఇప్పి నూడిల్స్ మొత్తం జావ చేస్తుంది దీన్ని. నేను చెప్పాను అప్పుడు క్రాంతి కూడా వల్ల చెప్పరా రే. ఏడు తిప్పు అది జావ మొక్కలు ఇరిగిపోతున్నాయి. దగ్గర తెచ్చిరా కైమ చేసివా. అబ్బా అదిరా అదే మసాలాలు వేసేద్దాం. తెప్పరా కొంచెం లో ఫ్లేమ్ ఎట్టదా. మొత్తం కనిపించింది. పర్లేదు తిప్పిన తర్వాత వేసుకుందాం. నువ్వు బాగా కలిపా. చీజ్ వేద్దాం. అట్లేదు చీజ్ వేయాల. లాస్ట్ లో వేసి మీద మూతగా మెత్తగా అయిపోయింది. మూతడేసి లోపల నడేద్దాంరా సరిపోద్ది. లోకల్ ఏదన్నా కలర్ లేదు చావే అచ్చే అచ్చే కొంచెం నీళ్ళేసి బే. జావ అయిపోతుంది. ఓకే చీజ్ వేద్దాం రండి. చీజ్ తీద్దాం బయటికి. మళ్ళీ వెలిగించాడు. మేము వంట చేసేసరికి 3-4 సార్లు గ్యాస్ ఆరిపోతుంది. అది నీ వల్లే కావాలా? ఇప్పుడు నువ్వే నా జాబ్ చేస్తావు. ఎవడు జాబ్ చేసాడు? ఇందాక కూడా అన్నాడు ఎక్కువ కొంచెం చీడు చూడండి మసాలా సరిపోదు అన్నట్టు మళ్ళీ కారం వద్దురా ఉప్పు వద్దురా. ఊరా కచ్చి అయిపోయిందిరా. కచ్చిలో మొత్తం కచ్చిలో చేసాడురా. ఉప్పు ఎందుకు వేసాడు? బొక్క బాగుంటుంది. ఉప్పు అట్ల మధ్యలో ఉండిపోతుంది చూడు. అసలు కారం ఉప్పు ఎందుకు వేసి నాకు అర్థం అవట్లేదు. ఎవడన్నా మనిషి అన్నాడు తింటాడా, కానీ మేము తింటాం అనుకుంటే
అదిరా చీజేసేమ్మా తమ్ముడు మొత్తం పెంట అయిపోయింది. నువ్వేం చెయ్యి కదా కరిగిపోద్ది. కరిగిపోతాం కలప. అందుకే మధ్యలో ఏమన్నాను. మరి అందుకే ఏమంటారు అదే మన చీజ్ ఇప్పి అయితే రెడీ అయిపోయింది. అదెందుకురా దాన్ని ఎందుకు బ్లాస్ట్ చేస్తావు? కలపకూడదురా. కలపకుండా తిన్నతురా. సెల్లకి వెళ్ళిపోయి భీమా తమ్ముడు వచ్చేలా మనం వేడి చీజ్ ఇప్పి తీసుకొని టటడా టడటడా చీజ్ ఇప్పి అంట ఇదే. ఏట్రా ఎంత ఉందో ఇంత దారుణంగా ఉంది చూడడానికి. మన టేస్టీ మ్యాగీ అయితే అదే మన టేస్టీ చీజ్ ఇప్పి అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు లేట్ చేయకుండా చీజ్ మొత్తం వాడికి కలిపిస్తాడు కదా ఇంకెక్కడ అవుతుంది. టేస్ట్ చేసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ వీడియో చేసాడు అది బెటర్ ఉందా? ఓకే టేస్ట్ చేద్దాం. ఓకే కొంచెం టేస్ట్ అయితే మరి అంత వరస్ట్గా లేదు, ఉప్పు సరిపోయిందా? బాగుంది. అంటే కాకపోతే ఏమైందంటే నూడిల్స్ కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట, అంటే జావలాగా అయిపోయింది. కానీ అంత మరి చూసిన ఇప్పుడు చూస్తే దారుణంగా ఉన్నది అనిపిస్తుంది ఎవరికైనా సరే. నాకు అలా అనిపిస్తుంది కానీ తింటే తెలుస్తుంది బాగున్నదా. మీరు కూడా అలా ట్రై చేయండి. తిన్నప్పుడు బాగానే ఉంది, తిన్న తర్వాత ఎలా ఉంటుందని నేను చెప్పలేను. నూడిల్స్ తిప్పుతుందా నూడిల్స్ లో తిందాం అనుకున్నాడు అంటే ఒకసారి ఉండాడు నూడిల్స్ లాగా. భీమ కూడా ఉండాడు, ఎవరో కాదు. మామూలుగా ఇప్పుడు టీవీలో యాడ్ అవుతుంది కదా సేమ్ అలాగే ఉండాడు. బాగుంది. ధోని చేసాక అలాగా అప్పుడు బాగుండాడు ధోనియా వీడు. ఏం చేస్తాం, ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. నేను తినేసాను లేచిపోతుంది అది కదా, తినేసాను కదా. మామూలుగా మా అమ్మలు ఉన్నారేమో అనుకున్నా, తర్వాత గుర్తు వచ్చింది గిన్నెలని మేమే కడగాలని. ఉండదు నేను అలా చెప్తాను కానీ మేము పెంటలు అవి చేస్తాం అంత పెడుతుంది అని చెప్తాను కానీ ఏమందో. జస్ట్ మామూలుగా ఈ గిన్నెలు అవి ఉంటాయి కదా ఇసిరి మొక్కని కూడా వస్తుంది అంతే. కడగనే ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము ఇలా అయిపోతే మామూలుగా బయట బ్యాచులర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తప్పులు పడతారు. సుబ్బట్రా నేను మా కత్తిసీని కూడా కలిసి మొత్తం గిన్నెలన్నీ కడిగేసాం. దయచేసి ఎవరో ఇంటి దగ్గర అమ్మ నాన్న లేనప్పుడు మాత్రం వంటలు చేసుకోకండి. మీరు గిన్నెలు అవి కడుక్కోగలరు అని అనుకుంటే చేసుకోండి. సరే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసిండే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.